బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయాలనే వాళ్ళలో వాడు ఒకడు, నా అన్వేషణ వాడు. అందువల్ల చాలా మంది ఫాలోవర్స్ పెరిగారు. ఎందుకంటే ఇతను సమాజం కోసం ఏదో సమాజ హితం కోసం వీడికి కూడా సంస్కారం ఉందేమో అనుకున్నాం. సంస్కారం అన్న సంగతి ఎవరికి తెలియలేదు. అంత నీచాతినీచంగా తిట్టి ఈవేళ వాడి బరువు వాడే తీసుకున్నాడు. వాడు భవిష్యత్తును వాడే నాశనం చేసుకోండి. ఈ మధ్యకాలంలో చాలా ఏంటంటే అనవసరమైన మాటలు మాట్లాడి, అనవసరమైన ట్రాఫిక్లోకి వెళ్ళిపోయి, అనవసరమైన బూతులు మాట్లాడి, సమాజాన్ని బూతులు మాట్లాడి వేళ వ్యధవల్లా మిగిలిపోయి వారి కెరీర్ని దెబ్బ కొట్టుకుని నాశనం అయిపోతున్నారు. కాబట్టి శివాజీ గారు చెప్పిన దాంట్లో 100% కరెక్టు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తిస్తే గౌరవ మర్యాదలు ఉంటాయని మన ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాడు శివాజీ గారు. ఎందుకంటే మధ్యకాలంలో ఏం తప్పుడు చేసేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలా ఉంటే పద్ధతిగా ఉంటుంది. చాలా మంది చండాలంగా అనుకుంటా ఉంటారు. మన ఆడపిల్ల ఏదన్నా అర్ధనగ్నంగా ముందుకు వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయిని నిష్కారణంగా తిట్టడమే కాకుండా తన కన్న తల్లిదండ్రులు కూడా తిడతారు. ఇవాళ పోయింది వాళ్ళ తల్లిదండ్రులు కన్నా బుద్ధి లేదని మాటని ఆయన ఎక్కడైనా ఏ ఒక్కరైనా మారుతారేమో అనే ఉద్దేశం కొన్ని మారారు చాలా మంది. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చే వాళ్ళందరూ చీర కట్టుకుని వస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తిట్టారు శివాజీ గారిని. ఆయన మంచి మాట చెప్పి సమాజ హితం కోసం వచ్చి చెప్పి స్త్రీల గౌరవం కోసం చెప్పినటువంటి ఆ మాటను కొంతమంది ట్రోల్ చేశారు, కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడారు, కొంతమంది స్త్రీకి స్వేచ్ఛొద్దా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ ఈవేళ చూడండి, ఈ మధ్య జరిగినటువంటి 2-3 ఫంక్షన్స్ లో చక్కటి చీర కట్టుకుని సాంప్రదాయంగా మన వారి ఔన్నత్యాన్ని వాళ్ళు చాటుకుని ఈవేళ ఒక అద్భుతమైన స్త్రీగా నిలబడ్డారు. బయట కొంతమంది కూడా ఇప్పుడు నిండుగా డ్రెస్ వేసుకున్నా గానీ రేపులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఆ దరిద్రులకు చెప్తున్నాను నేను, అరే నిండుగా బట్టలు వేసుకుంటేనే ఇన్ని రేపులు జరుగుతున్నాయే, అర్ధనగ్నంగా పూర్తి నగ్నంగా ఉంటే ఇంకెన్ని రేపులు జరుగుతాయా? అసలు మాట్లాడే దానిలో ఏదైనా అర్థం ఉందా? నిండుగా కప్పుకుంటే రేపులు జరుగుతున్నాయి. సన్నాసులారా, నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే నిండుగా కప్పుకుంటేనే ఇన్ని జరుగుతున్నాయి, అర్ధనగ్నంగా పూర్తి నగ్నంగా ఉంటే ఇంకెన్ని జరుగుతాయి. అప్పుడు ఎవడు బిడ్డ కూడా పతివ్రతగా మిగలదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఆడవారి సాంప్రదాయం గురించి, సంస్కారం గురించి మాట్లాడితే మధ్యలో వచ్చేసి ఏవో కొంపలంటి పోయినట్టు మధ్యలోకి వచ్చేసి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఆడవాళ్ళని చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నటువంటి నీచుల్లో మిగిలిపోతారు వీళ్ళు. శివాజీ గారు మాట్లాడినప్పుడు బయటకు వచ్చి అభిషేక్ గారు నాకు ఖండించారు. మరి ఇప్పుడు ఈయన అన్వేష్ మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించట్లేదు బయటకు వచ్చి? ఎవరు అందరూ ఖండిస్తారు. వీళ్ళ సంస్కారం లేదు కదా. సంస్కారం ఉంటే వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఆ అన్వేషణ కూడా అంత భయంకరంగా తిట్టాడు బూతులు. మరి మన కాలపు అంటే ఏమంటారంటే మన జనరేషన్ మహాపతివ్రత అనసూయ గారు మరి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు? అవసరంగా సిగ్గుండాలి మాట్లాడితే. ఇప్పుడు అంత ఘోరంగా తిట్టాడు, ఖండించాలి కదా. అనరు, ఎందుకంటే వీళ్ళకి బట్టలు ఇప్పేసుకోవడం సరదాగా ఉంది. ఇప్పేసుకోండి కాదని ఎవడన్నాడు? శివాజీ గారిని ఎందుకు అనడం? శివాజీ ఆడబిడ్డల గౌరవం గురించి మాట్లాడాడు. మాట్లాడిందే వక్రీకరించి మాట్లాడారు. ఎవడు రాని ఒకడు, కోసేయాలని ఒకడు, తీసేయాలని ఒకడు. ఏం బిగుతారా బాబు మీరు? నాకు అర్థం కాదు. ఏదో ఇండియాకి ఎవరు రమ్మన్నాడు? ఇండియాకి వస్తే తొక్కుతారు. ఇక్కడ చాలా ఉన్నాయి ఆవిడ మీద, 1-2 కాదు. మరి అదే ధైర్యం వాడికి. ఆ వెదవకు ఉన్నటువంటి ధైర్యం కాబట్టి అమ్మల్ని అక్కల్ని ఎలా తిడతాడు నిష్కారణంగా? గవర్నమెంట్ వచ్చి ఐబొమ్మర్ అరీని అక్కడ ఉన్నటువంటి పర్సన్ ని ఇక్కడికి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చామని చెప్పేసి చెప్తారు. అలానే మరి అన్వేషణ ఎందుకు తీసుకురావాలి? ఆ ఎదవకున్న పర్మిషన్స్ ఏమిటో, పర్మిట్లు ఏంటో ఎవరికి తెలుసు? ఎక్కడెక్కడ దేశాలు తిరుగుతుంటాడు. ఇన్ని పర్మిషన్ తీసుకుని వెళ్ళి పట్టుకురావాలంటే చాలా కష్టంగానే ఉంటాయి. ఎప్పుడు నాడు తప్పు చేసినప్పుడు దొరకమాటు మానడు, శిక్ష అనుభవించక మానడు. ఖచ్చితంగా వాడు చేసినటువంటి తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది, దొరికి తీరుతాడు. జరుగుతాయి. భయం లేని ఎదవలు, ఇలాంటి ఎదవలు అడ్డదిడ్డంగా పుట్టిన ఎదవలు అంతా ఎలాగో ఉంటారు. ఎందుకంటే ఒక సంస్కారం కోసం మాట్లాడితే నమస్కారం పెట్టడం మానేసి నిష్కారణంగా బూతులు తిడతారు ఈ కుసంస్కారాలు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు శివాజీ గారికి నోటీసులు ఇచ్చారు మహిళా సంఘాలు, మరి ఆయనకి కూడా ఇవ్వచ్చు కదా? ఏడిస్తారు? ఏ దేశంలో ఉన్నాడని ఇస్తారు? ఇక్కడ వెళ్ళి ఉడతూపులు ఊపడమే. పెద్ద పెద్ద వాళ్ళని ఏం పట్టించుకోరు. ఎవడన్నా నాగట్టు ఒక మాట అంటే రా
అని చెప్పి బెదిరించడం, నోటీస్ ఇవ్వడం చేస్తారు. ఏం చేశాడండి శివాజీని? తోపుతున్నా? వాడు దొంగ దొరకడం చెప్తున్నా. తోపుతురుమని కాదు. శివాజీ గారు మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, నేను మంచి చెప్పడం అనేది కూడా తప్పే అయిపోతుంది, ఇప్పటి నుంచి నేను మంచి చెప్పడం మానేస్తాను అని చెప్పి చెప్తాను. అంతే కదా. మీరు ఏమంటారు? సమాజానికి మంచి చూపించాలంటే ఇలా చెడు పురుగులు బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతుంటే ఎవడు మాత్రం మంచి చెప్తాడు? సో బెట్టింగ్ యాప్స్ ని వాడుకొని డబ్బులు సంపాదించాడు అఖిలేష్. సేమ్ అదే విధంగా ఈ ఇష్యూ కూడా వాడుకొని వైరల్ అవుదామని డబ్బులు సంపాదించాడు ప్లాన్ చేశాడా? వాస్తవంగా నేను అనుకున్నది ఏంటంటే, నాన్వేష్ అనేవాడు మొన్నటిదాకా చాలా పాపులర్ లో ఉండేవాడిని. బాగా వీడియోలు వెళ్ళాయి, చాలా డబ్బులు వచ్చాయి, అన్ని దాచుకున్నాడు. ఈ మధ్యకాలంలో పాపులారిటీ తగ్గిపోతుంది మెల్లిమెల్లిగా. ఇప్పుడు అలాగే ట్రావెలర్స్ చాలా మంది ఎక్కువైపోయారు. ఒకరిని మించినోడు ఒకడైపోయాడు. అందరినీ చూడలేం కదా, ఏదో ఒకరిని చూస్తాం, వాడు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రెజెంటేషన్ ఎలా ఉందని మనం అనుకుంటాం. నాన్వేష్ అనేవాడు రోజు ఎదవగాల సోదిగోలా చెప్తుంటే ఎవడు మాత్రం ఎన్ని సంవత్సరాలను చూస్తాడు. కాబట్టి పాపులారిటీ తగ్గింది. ఒక్కసారిగా ముందుకు వచ్చేయాలా, అలా లైఫ్ లైన్ లోకి వచ్చేయాలని చెప్పి ఉద్దేశంతో శివాజీ గారిని ఇష్టాంరీతిగా తిట్టాడు. తిట్టి ఏమైపోయాడు, ఈవేళ పతనం అయిపోయాడు. వాడిని ఎవడో ఇప్పుడు గౌరవిస్తాడు, ఎవడు గౌరవించాడు. ఇండియాలో ఉన్న ఏ ఒక్కడు మనసున్న మనిషి కూడా నాన్వేష్ అన్నవాడిని వాడిని గౌరవించరు. ఎందుకు? ఇలాంటి చిత్తకార్తి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని ఎవరు మాత్రం గౌరవిస్తారు? గౌరవించరు. నా దగ్గర 6 కోట్లు ఉన్నాయి, మీరేమి ఇప్పుడు అన్ఫాలో చేసుకున్నా నాకేం పర్లేదు అని చెప్పేసి చెప్తాను. అసలు లేనిపోని గొడవలు నెత్తివి పెట్టుకోవడం ఎందుకు? నిష్కారణంగా జనాలు తిట్టడం ఎందుకు? వెధవలాగా అతపాతాలకు వెళ్ళిపోవడం ఎందుకు? వాస్తవంగా చక్కటి పదజాలంతో మొన్నటి వరకు బాగానే మాట్లాడుకుంటూ, బెట్టింగ్ యాప్ల వల్ల యువత చనిపోతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు చెప్పినటువంటి ఈ ఎదవ ఇవాళ పనికిమాలిన ఎదవైపోయాడు. ఎంతో గౌరవాన్ని సంపాదించుకునే ఎదవ పరమ దుష్టుడైపోయాడు ఇవాళ. కాబట్టి నేను ఏమంటానంటే, ఏదైనా సమాజంలో ఒక పాపులారిటీ ఉన్న వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ సమాజ హితం కోసం, యువత బాగు కోసం మాట్లాడాలి తప్ప ఇలాగ దిగజారిపోయి మాట్లాడి చెడు ప్రభావాన్ని మన యువత మధ్యలో ప్రవహించి సర్వనాశనం చేయొద్దని కోరుకుంటున్నాం. ఫైనల్ గా ఆయనకి ఎలా శిక్ష పడాలంటారు? విదేశాలు కాబట్టి ఖచ్చితంగా వాడిని తీసుకొచ్చి వాడు ఒక మంచి మనిషిగా మారేలాగా పోలీసులు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.